జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మా అన్న ఆనం విజయకుమార్ రెడ్డి గారు, నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు విమర్శలు చేయడం జరిగింది. దానిలో మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ మార్పులు చేర్పులు, ఈ మతలబులు, ఈ జీవితంలో కోటమిరెడ్డి సీతారెడ్డి దిట్ట అని కూడా ఇచ్చాడు. నేను దాన్ని కూడా సానుకూలంగా తీసుకుంటున్నా, వివరణిస్తున్నా, ప్రతివిమర్శ చేయదలుచుకోవాలా, వివరణిస్తున్నా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఆన విజయకుమార్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బహిరంగ మీడియా ద్వారా మీకు చెప్తున్నా, నాకు అసలు దాని గురించి అవగాహన కూడా లేదు. డీలిమిటేషన్ గురించి అవగాహన కూడా లేదు, తెలుసుకోవాలని నేను ప్రయత్నం కూడా చేయను. ఎందుకనంటే అటున్నా ఇటున్నా ఎటున్నా అన్ని పార్టీలు ఉంటాయి. తెలుగుదేశం ఉంటుంది, వైసీపీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి, న్యూట్రల్ ఉంటారు. ఆడకెళ్ళి ఓట్లు ఎలా అర్థించాలా, ప్రజల గుండెలను ఎలా గెలుచుకోవాలా అన్న ఆలోచన తప్ప ఇలాంటి టెక్నికల్ విషయాల్లో పోవటం నాకు ఇష్టం ఉండదు. అయినా కూడా మా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. అంత మేధావి నేను కాదు నాయన గోవర్ధన్ రెడ్డి గారు. మీడియాకి ఇప్పుడు నా ప్రెస్ మీట్ అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏ విధంగా జరుగుతుందంటే నాకు ఇష్టం లేదని పూర్తిగా తెలుసుకోకుండా పోవడం కరెక్ట్ కాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా నేను చేయాల. నాకు అత్యంత నమ్మకస్తుడైనటువంటి షంషుద్దీన్ బాగా వారికి అనుభవం ఉంది, ఇంట్లో వారి ద్వారా స్టడీ చేయించా. వివరణ ఇచ్చేదానికి కూడా వారే వివరణ ఇస్తారు, అది ఏ విధంగా జరిగిందనే దానికి. అయితే నేనేమంటానంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని, మిగతా వైసీపీ నేతలందరినీ మీరు ఆహ్వానిస్తే, లేదా మీడియా ద్వారా మీరు ఓకే అంటే, మీరు ఆహ్వానించినా పర్వాలే, లేదు మీడియా ద్వారా మీరు ఓకే అంటే అధికారులు మొత్తం తీసుకుని ఓ శాసనసభ్యుడిగా నేనే, కోటమిరెడ్డి సీతారెడ్డిగా నేనే మీ ఇంటికి వస్తా, లేదు మీ జిల్లా కార్యాలయం రమ్మంటే కార్యాలయం వస్తా, నాకేం భేషజాలు లేదు, నీతో ఏందా మేము మాట్లాడేది అని మీరు అనుకుంటే అధికారులు మొత్తం కూడా మీకు వివరణ ఇస్తారు. అధికారులు మీరు కలిసి వివరణ తీసుకోవచ్చు. మీకే కాదు, మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. మరి మేము మతలబు చేస్తుంటే అభ్యంతరాలు మేమెందుకు తెలియజేస్తాం. ఆ అభ్యంతరాల మీద ఏదైతే చర్యలు తీసుకోమని కమిషనర్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ ఎదురుగా కూడా కమిషనర్కి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి వీటి మీద ఇందాక చెప్పాను కదా సార్, మళ్ళీ అనే ఒక అబ్బాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్బాయి పెట్టిన ఫోన్ ఎత్తుకోకుంటే పెట్టిన వాట్సాప్, ప్లీజ్ సెండ్ మీ డీటెయిల్స్, మళ్ళీ వివరాలు అడిగా. అంటే అది ఎమ్మెల్యేగా అది ఆ పార్టీ ఈ పార్టీల ప్రజా సమస్యలు అడగొచ్చు. ఏం ప్రసాద్ కరెక్టే కదా. రెండవది, ఇప్పటిదాకా నేను చెప్పిన మాటల్ని ఒక్క మాటలో మళ్ళీ చెప్తున్నా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కానీ, విజయన్న కానీ, చంద్ర కానీ ఎవరైనా సరే ఆహ్వానిస్తే, లేదు మాకు అభ్యంతరం లేదు అని మీడియా ద్వారా వాళ్ళు చెప్పినా, స్వయంగా నేనే అధికారులను తీసుకొని వారి ఇళ్ళకు కానీ వారి పార్టీ కార్యాలయం కానీ నేను సిద్ధం వచ్చేదానికి. షమీర్ ఖాన్ ఆరోపిస్తేనే షమీర్ ఖాన్కి ఫోన్ చేసి వివరణ ఇచ్చినోడిని ఒక మాజీ మంత్రి, ఒక మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, ఒక ప్రస్తుత ఎమ్మెల్సీ ముగ్గురు కలిసి ఆరోపిస్తే ఎందుకు వివరణ ఇవ్వను? ఖచ్చితంగా వివరణిస్తాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా పొరపాట్లు జరగలేదా అని అంటే దాని నాకటి సమాధానం లేదు. పొరపాట్లు జరిగి ఉంటే నేరుగా అభ్యంతరాలు తెలియజేయమన్నారు, మేము కూడా అభ్యంతరాలు ఇచ్చాం. కానీ ఒక్కడి మాత్రం చెప్తున్నా, సాంకేతిక కారణాలతో పొరపాటు జరిగి ఉండొచ్చు, లేక అధికారులు కొంత తెలిసి పొరపాటు జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ నేనైనా నారాయణ సార్ అయినా మేమిద్దరం, నారాయణ సార్ గారు ఎలాంటి వ్యక్తో మీకు తెలుసు, హోందాయుత రాజకీయాలకి నారాయణ సారు పెట్టింది పేరు. అలాంటి నారాయణ సార్ అయినా నేనైనా అధికారులు చెప్పింది ఏమిటంటే, పక్కాగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకి అనుగుణంగా చేయండి, పూర్తిగా డేటాబేస్తో పోండి,
ఏదైనా పొరపాట్లు జరిగితే మీరు ఇబ్బంది పడతారు, మేము జోక్యం చేసుకోం ఆ అధికారులకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. అధికారులు మా కమిషనర్ చాలా హుషారైనోడు, తెలివైనోడు. మా కమిషనర్ ఒక 2 అడుగులు ముందుకేసి, ఎమ్మెల్యే గారు ఒకవేళ మీరు జోక్యం చేసుకున్నా మేము పొరపాట్లు చెయ్యం, మా అధికారులు పొరపాట్లు చేయనివ్వను, మీరు చెప్పినా కూడా నేను చేయనివ్వను. ఎందుకు చేయనివ్వనంటే రేపు తేడా వస్తే ఎలక్షన్ కమిషన్ కింద మా ఉద్యోగాలకు ఇబ్బంది. మీరు చెప్పారు జోక్యం చేసుకోమని, సంతోషం. మంచి ఎమ్మెల్యే, మంచి మంత్రి నారాయణ సార్ కూడా అదే చెప్పాడు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ మీరు ఒకవేళ జోక్యం చేసుకుంటాం, మాకు నచ్చినట్టు చేయాలన్నా కూడా మేము చెయ్యం, మా ఉద్యోగాలకు ఇబ్బంది. ఇది మా కమిషనర్ చెప్పిన మాట. ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు కూడా నిన్న వాళ్ళు మాట్లాడిన మాటల్ని మరో రకంగా మాట్లాడవచ్చు, అది రాజకీయ విమర్శ అవుద్ది. ఒక ఆయన్ని మాస్టర్ బ్రెయిన్, ఇంకొక ఆయన టీచర్ బ్రెయిన్. నేను వేరే పదం వాడవచ్చు, ఒక పదం సమాధానం చెప్పొచ్చు, చెప్పే శక్తి నాకు ఉంది. కానీ చెప్పను. దాన్ని హుందాగానే తీసుకుంటున్నా, స్వీకరిస్తున్నా, హుందాగానే సమాధానం చెప్తున్నా. ప్రతి విమర్శ చేయటం వల్ల నేను చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను. కమిషనర్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.